మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ రాజీనామా చేయటం దేనికి సంకేతం? మణిపూర్ మంటల్లో తగలబడుతున్న బీరెన్ ఎందుకు చొరవ చూపటం లేదు? దాదాపు 2 ఏళ్లకు గానీ ఆయన రాజీనామా చేయలేని పరిస్థితులు ఏమున్నాయి? మరోవైపు బీరెన్ సింగ్ రాజీనామా చేయటం అంటే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం వచ్చిందా, లేక మరో కొత్త సీఎం ఫేస్ తెర మీదకు వస్తుందా? మొత్తానికి బీరెన్ సింగ్ ఇంత ఆలస్యంగా రాజీనామా నిర్ణయం తీసుకోవటానికి కారణాలు ఏంటి అన్న చర్చ ఇప్పుడు తీవ్రంగా నడుస్తోంది. బీరెన్ రాజీనామాతో మణిపూర్ కుదుట పడినట్టేనా? కుకీలు మెయితీల కోట్లాట కొలిక్కి వస్తుందా? బీరెన్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులేంటి? జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీరెన్ సింగ్ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. హింసను, అల్లర్లను అణిచివేయలేకపోతున్నారంటూ ఆయనపై విమర్శలు వెలువెత్తాయి. అది కూడా మణిపూర్లో అల్లర్లు మొదలైన దాదాపు 2 ఏళ్లకు ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. అంతేకాదు, ఆయన అప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేయాల్సి వచ్చిందనే కోణం దుమారం రేపుతోంది. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయినప్పటికీ బీజేపీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దేశ హోంమంత్రి అమిత్ షా అక్కడ పలుమార్లు పర్యటించారు. భారత ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. అయినా కుకీలు, మెయితీల మధ్య రావణ కాష్టాన్ని ఆపలేకపోయారు. బీరెన్ సింగ్ ఎందుకు కంట్రోల్ చేయలేదు, ఎందుకు చేతులెత్తేశారన్నది అప్పట్లో ఎవరికీ అర్థం కూడా కాలేదు. మరోవైపు మణిపూర్ గురించి దేశంలో ఎక్కడ సోషల్ మీడియాలో ప్రచారం కాకుండా కేంద్ర సర్కార్ కూడా అప్పట్లో మీడియా గైడ్లైన్స్ జారీ చేసింది. నిరాధారపూరిత వార్తలు ప్రసారం చేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. ఇక ఇప్పుడైతే అక్కడ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోయినా వాతావరణం మాత్రం నివురుగప్పిన నిప్పులాగే ఉంది. ఇక అల్లర్ల సమయంలో ఎన్పీపీ మద్దతు ఉపసంహరించుకోవడం, ఆ తర్వాత బీరెన్పై విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి పూనుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో బీరెన్ దిగిపోక తప్పలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే అంతకన్నా మరో ఆసక్తికర విషయం ఏంటంటే, అసలు 2 ఏళ్ల క్రితం చోటు చేసుకున్న జాతుల దాడుల్లో బీరెన్ సింగ్ హస్తం ఉందన్న అనుమానాలు తాజాగా బయటపడుతున్నాయి. ఇందుకు సంబంధించి బీరెన్ మాట్లాడినట్టుగా చెబుతున్న ఓ ఆడియో లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. aduna koi noigi timdagi yaragadi khara ekdam wakal bari saminaba yaga try argument awulo positive reason min nabai yaga da bulera noigi timam sema ai wona lispiro ai ga faminasi hatta mangani mari ai koi kari kari sunu akoi kari sunu juko adiga sai da langomsi ఆడియో బీరెన్ సింగ్ మాట్లాడిందేనని ట్రూత్ ల్యాబ్స్ రిపోర్ట్ దాన్ని ధృవీకరిస్తోందని సుప్రీంకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ అంటున్నాడు. ఆ ఆడియోలో ఉన్న మాటల ప్రకారం జరిగిన అల్లర్ల వెనుక బీరెన్ హస్తం ఉందన్న అభిప్రాయం కలుగుతుందంటున్నారు. అక్కడి అల్లర్లలో ఆయన పాత్ర ఉన్నందువల్లే అప్పట్లో బీజేపీ నేతలు చెప్పినా రాజీనామా చేయలేదా అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయంటున్నారు. మెయితీలకు అండగా తాను ఉన్నానని చెప్పడం, మిజోరం ప్రస్తావన రావడం, ఆయుధాలు తాను సప్లై చేస్తానని చెప్పడం వంటి మాటలు బీరెన్ వైపు వేలెత్తి చూపేలా చేస్తున్నాయి అంటున్నారు విశ్లేషకులు. అయితే బీరెన్ బీజేపీ నేతలకు ఎదురు తిరిగారా, ఎంతకీ దిగిరాకపోవడం వల్లే రాష్ట్రపతి పాలన విధించడానికేమైనా తాను సిద్ధమేనని కేంద్రం తెగేసి చెప్పిందా? మరోవైపు మణిపూర్లో పీస్ఫుల్ ఆపరేషన్కు ఇబ్బంది కలగకుండా, ఇంకోవైపు బీజేపీ ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయకుండా కేంద్రం పాచికలు వేసిందా అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు బీరెన్కు మద్దతు ఉపసంహరించుకున్న ఎన్పీపీ ఇప్పుడు బీజేపీకి మద్దతు పలకడం పలు అనుమానాలకు నివృత్తి చేస్తుందంటున్నారు. మొత్తానికి బీరెన్ 2 ఏళ్లుగా ఎందుకు ఈ సస్పెన్స్ కు తెరదించలేదు అనేది పూర్తి క్లారిటీ రావాలంటే మణిపూర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సిందే అంటున్నారు పరిశీలకులు. మరి ఇంతకాలం కేంద్రంలోని బీజేపీ నేతలు ఏం చేశారు, ఎందుకు మిన్నకుండిపోయారు అనేది వారి నుంచి వినాల్సిందే.